హలో అండి అందరికీ. మనకు న్యాచురల్‌గా దొరికే చింత చిగురు. ఈ చింత చిగురుకి ఎలాంటి ఫెర్టిలైజర్స్ వాడకుండా న్యాచురల్‌గా పెరిగే పంట ఈ చింత చిగురు. ఇందులో సి విటమిన్ అధికంగా ఉంటుంది. ఈ చింత చిగురు స్కిన్‌కి చాలా మంచిది. సో దాన్ని ఎప్పుడు మనం పప్పు, పచ్చడి ఇలాంటివి కాకోకుండా మనం ఈరోజు డిఫరెంట్‌గా పులిహోర తయారు చేసుకుందాము. చూడండి చింత చిగురు ఎంత న్యాచురల్‌గా ఉందో, ఎంత కలర్‌ఫుల్‌గా ఉంది చూడండి. పింకిష్ అలాగే గ్రీనిష్ చాలా బాగుందండి. నెక్స్ట్ ఒక మిక్సీ గిన్నె తీసుకొని అందులో కడిగిన చింత చిగురు, మన కారానికి తగ్గట్టు ఒక 4 పచ్చిమిరపకాయలు ఇలా తుంచి వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. నెక్స్ట్ స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టి అందులో కొంచెం ఆయిల్ వేసేసి ఈ మిక్సీ పట్టుకున్న చింత చిగురుని వేసి ఫ్రై చేసుకోవాలి. పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకుందాము. నెక్స్ట్ ఇంకొక ప్యాన్ తీసుకొని అందులో తగినంత నూనె వేసుకుని వేడయ్యాక ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, ఎండుమిరపకాయలు, జీడిపప్పు, పల్లీలు, కరివేపాకు వేసి ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ ఫ్రై అయ్యాక కొంచెం పసుపు అలాగే ఇంగువ వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారబెట్టుకున్న అన్నంలో మనం ఫ్రై చేసుకున్న చింత చిగురు అలాగే రుచికి తగినంత ఉప్పు వేసి కలుపుకోవాలి. ఇదంతా బాగా కలిపిన తర్వాత పోపు వేసుకొని కలుపుకుందాం. కలుపుతుంటేనే తెలుస్తుందండి ఈ టెక్స్చర్, స్మెల్. ఈ పులిహోర పుల్ల పుల్లగా వగరుగా చాలా బాగుంటుందండి టేస్ట్. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి.